ఎందరికీ నా హృదయపూర్వక వందనాలు. జమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ప్రభు నీ మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని మేలులు చేసి చేతుల కష్టాజిత్తాన్ని నువ్వు అనుభవిస్తావు నాయన అన్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిశ్చయముగా నాయన నీ చేతి కష్టాజిత్తాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడు? అది నీ కష్టాజితం అయి ఉండాల. ఒక లంచము ద్వారా వచ్చిన డబ్బు అయి ఉండకూడదు. ఒకడు కడుపు కొట్టి తెచ్చుకున్న డబ్బులై ఉండకూడదు. ఒకడిని మోసం చేసి అన్యాయం చేసి తెచ్చుకున్న డబ్బులై ఉండకూడదు. నువ్వు కష్టపడి నీ చెమట ఓర్చిన సంపాదించి నిశ్చయముగా నీ చేతి కష్టాజిత్తం నువ్వు అనుభవిస్తావని దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. కనుక ఒకళ్ళ నెత్తిన మనం చేతులు పెట్టేవారేమి కాక, అన్యాయంగా వచ్చే డబ్బులు మనం తెచ్చుకునేవారం కాక, లంచం రూపంలో వచ్చే డబ్బులు మనం తెచ్చుకునేవారం కాక, మన చేతి కష్టాజిత్తాన్ని మనం అనుభవిస్తూ మా పిల్లలు కూడా అనుభవించే విధంగా మనం దీవించబడినట్లు ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రినైనా, పరుల సొమ్ముకు మేము ఆశపడక, మేము కష్టపడిన సంపాదన తండ్రి రోగాల పాలు కాకుండా మేము మా పిల్లలు అనుభవించినట్టు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.